కానీ సింహాచలం వెళ్ళాం, పడ్డాడు. ఇక్కడ మళ్ళీ పడ్డం ఇదే నాకు గీత పడిందా. సో ఇక్కడ చిన్న స్క్రాచ్ పడింది. వల్ల తిప్పిసో సడన్గా పడిపోదు, మధ్యలో ఉండిపోయింది తెలుసా. కట్ చేసి వాళ్ళు వెనకాల చూసుకో. రే చింటూబాయ్, చింటూబాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మనీ వ్లాగ్స్. గైస్ ఈరోజు మనం వచ్చేసి దేవరపల్లి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో ఎవరు కూడా మిస్ అవ్వకండి, వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంటుంది. సో లాస్ట్ దాకా చూసేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తున్నట్టయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో మన టైం వచ్చేసి ఎంత అయిందా, 1 అయిందా టైం 1:10 అయ్యింది. సో ఇక్కడ నుంచి దేవరపల్లి 60 కిలోమీటర్స్ కదా. సో 60 కిలోమీటర్స్ వెళ్ళేసి మళ్ళీ రావాలి. సో చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళాలి. అక్కడ నుంచి మళ్ళీ దేవరపల్లికి పైకి ఎక్కాలి కదా, అదొక 1 or 2 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఆ పైకి ఎక్కి వాటర్ ఫాల్స్ చూసి మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ 60 కిలోమీటర్స్ రైడ్ అనమాట. మొత్తం 130 కిలోమీటర్స్ రైడ్. సో మనం చాలా అయితే ఫాస్ట్గా వెళ్ళాలి, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. దారిలో పెట్రోల్ కూడా కొట్టించుకోవాలి, 1 పాయింట్ ఉంది. సో అదే గైస్ మ్యాటర్. ఇంకా లేట్ చేయకుండా రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. మన వినోద్ భాయ్ అయితే రెడీ అవుతుంది. సో అందుకే ఆగాను. మన ఛానల్కి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి, కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. సో తనదైతే NS 200, మనది వచ్చేసి MT 15. సో ఇంకా చాలా చాలా మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి గైస్ ఫ్యూచర్లో. ఇంకా రెడీ వెళ్ళిపోవడమే. సో నా హెల్మెట్ అయితే కొంచెం జారుతుంది, అది కూడా కొంచెం చూసుకోవాలి. సో వినోద్ భయ్య చాలా వర్షం పడిందని చెప్పేసి బ్యాగ్లో గొడుగు అన్నీ పట్టుకొని వచ్చాడు. వినోద్, అరే వినోద్, వాటర్ బాటిల్ తెచ్చావా? అది వాటర్ బాటిల్ అయితే కాలేదు, కొనుక్కోవాలా. నా హెల్మెట్ అయితే కొంచెం జారిపోతుంది. భయ్యా కనిపించట్లేదా? ఇప్పుడు పడిపోతుంది నాకు నీ వల్ల. తిప్పిసో సడన్గా పడిపోదు, మధ్యలో ఉండిపోయింది తెలుసా. కట్ చేసి వాళ్ళు వెనకాల చూసుకో. సడన్గా కట్ చేస్తారు. మొన్న కూడా అలాగే ఆటో దగ్గర నేను కూడా డ్యూటీకి వస్తున్నప్పుడు పడిపోయి ఉండేవాడిని. వినోద్ భాయ్ అయితే ముందుకు వెళ్ళిపోయాడు. సో మనకు వచ్చి ఆగలేదు, పోలేదు అనుకుంటున్నా, ఆగాడు. కట్ చేసి గడుపు కూడా మీకోసం అయితే అవుతున్నాను. సో మీకు వాటర్ ఫాల్స్ చూపించడానికి చాలా మంది చూడడం ఉన్నారు కదా. వినోద్, హెల్మెట్ కొంచెం ఆరిపోతుందిరా, పట్టుకుంది మాకు. దరిద్రం అసలు ఇప్పుడు చాలా దరిద్రం ఉంది.
బ్లాగ్ రికార్డ్ ఎలా అవుతుందో తెలియట్లేదు, ఎటు వెళ్ళిపోయాడో తెలియట్లేదు. శ్రీరామ్, వాట్ ఈస్ దిస్? పెట్రోల్ లేదు, పెట్రోల్ బంక్ కనిపించలేదు. ఊరికి వచ్చేసాను. అందరూ ఆఫీస్ కోసం ఫోన్ చేస్తే టెస్ట్ అనుకుంటా. గాయ్స్, వెల్కమ్ బ్యాక్. మళ్ళీ అయితే వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేసాం. సో నాకైతే చాలా చాలా చిరాకు వచ్చి ఈ వీడియో మధ్యలో ఆపేసి ఒగ్గేసాను. సో మళ్ళీ దేవరపల్లి దగ్గరలోకి వచ్చిన తర్వాత వీడియో చేయడం అయితే స్టార్ట్ చేశాను. సో ఇంకొంచెం ఒక 25 కిలోమీటర్స్ ఉందంట. ఇంకో 25 కిలోమీటర్స్ వెళ్తే మనకి అయిపోయినట్టే. దేవరపల్లి వాటర్ ఫాల్స్ వచ్చేది. సో ఇక్కడ నుంచి రోడ్స్ కొంచెం ఖాళీగా ఉంటాయి. తీరా పర్లేదు. వాడే వీడియో చూస్తున్నారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. అది చేసి సెట్ చేసి మొత్తానికి అయితే హెల్మెట్ పెట్టాను కానీ అయినా జారిపోతుంది. కొంచెం పర్లేదండి. సో ఇంకొక 25 కిలోమీటర్స్ అయితే ఉందట మనకి. సో ఇక్కడ నుంచి వాటర్ కూడా దగ్గరలో బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. సో స్ట్రైట్ అనుకుంటా. విజయనగరం బైపాస్ రోడ్డుకి అయితే వచ్చేసాం మనం. సో బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ ఉంది. సో ఇవైతే తీసుకున్నాం. మజా బాదం మిల్క్ 2 బ్యాగ్ ఒకటి క్యారీ, బ్యాగ్ ఒకటి సంచోడు పట్టుకోండి వాళ్ళది. లేకపోతే బుక్ అయిపోతారు. తాగు తీయ. సో కొంచెం తాగేసి కూలిపోదా. ఇంకా స్టార్ట్ అయిపోయేది. ఇంకెక్కడ నాన్ స్టాప్. కొంచెం డ్రింక్ వేసాం మనం. స్ట్రైటేనా? సో మనం అయితే కొంచెం మజా చేసాం. ఇంకా మజా అయ్యే వ్లాగ్లోనా. రోడ్డు నిండా కన్నాలే. జగన్ రోడ్లు సూపర్గా ఉంది. హెల్మెట్ ఒకటే బిస్కెట్ అయిపోయింది. ఇది కూడా నాకు కొంచెం పీస్ఫుల్గా ఉంటే బాగుంది. ఏం ప్రాబ్లం, మళ్ళీ హెల్మెట్ జారిపోతుంది. ఈసారి మౌంట్ ఊడిపోయింది. ఫోన్ కూడా వెళ్ళిపోయింది. నేను చూడకపోండి. ఫోన్ ఇలా పడిపోతుంది. హలో బ్రో, ఇక్కడ నుంచి ఆటో కానీ ఏదో ఒకటి పట్టుకొని ట్రెక్కింగ్ చేసుకొని పైకి అయితే వెళ్ళాలంట. సో ఇది మొత్తం కొండపైకి అనుకుంటాను. మొత్తం చూడండి ఎలా ఉందో. సో చూడండి గైస్, ఎంత పొల్యూషన్ చేసి మారేసారు మొత్తం అంతా. ఎంత పొల్యూషన్ మరి దరిద్రం మనం చేస్తుందే మొత్తం. సో కొంచెం చూడండి గైస్. గైస్ గైస్ మెడ పట్టేసింది గైస్. నాకు మెడ అయితే పట్టేసింది. రోడ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ ఈ హెల్మెట్ వల్ల నేను అస్సలు ఎంజాయ్ చేయలేకపోతున్నాను బయట. వాట్ బ్రో,
గాయస్ వినోద్ గారి స్టోరేజ్ అయితే ఫిల్ అయిపోయిందంట. ఇదే వస్తాయి ఇలాంటి ప్రాబ్లమ్సే మాకు మధ్య మధ్యలోనే. ఇందాకలా నాది వ్లాగ్ ఆగిపోయింది, మౌంట్ జారిపోయింది, హెల్మెట్ జారిపోతుంది. వీడికి మళ్ళీ ఇప్పుడు స్టోరేజ్ అయిపోయిందంటే ఇక్కడ చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడ అందరూ ఆటోల్లో ఎలాగెక్కిసి వెళ్తున్నారు చూడండి. అంతా హెవీ ఇద్దరు ముగ్గురు ఎక్కించడం ఏట్లేదు, 10-20 మంది ఆటో వాళ్ళ. అరే ఆటో అందరూ హెవీ. అరే చింటూ బాయ్ వచ్చాడు రే, చింటూ బాయ్ ఏయ్ చింటూ బాయ్ వెళ్ళిపోతున్నాడు రా. సో ఈటో ఆగున్నారు ఇందాక మనతోనే ఓవర్టేక్ చేశాడు. సో వీళ్ళు చూడండి గైస్ ఇప్పుడు వస్తున్నారు అసలైన వాళ్ళు. ఈ అమ్మాయి ఎలా వెళ్తున్నారు ఏగి అంటున్నాడు వాడు. సో ఇలాంటి కార్నర్స్ దగ్గర కొంచెం చూసుకున్నానండి, ఎందుకంటే కార్లు చూడండి కార్లు అవి వస్తాయి. బట్ ఏంటంటే సో చూడండి చాలామంది అయితే వెళ్ళి వస్తున్నారు, మీరు కూడా వెళ్ళండి. సో చాలా బాగుంది గైస్ రోడ్డు. చాలామంది బైక్ మీద ఎంజాయ్ చేస్తున్నారు. సో చూసారు కదా రోడ్ జాగ్రత్త ఎలా ఉన్నాయి తెలియదు, కొంచెం జాగ్రత్తగా నడపండి. సడన్గా మీరు స్పీడ్గా డ్రైవ్ చేయకండి ఇలాంటి దగ్గరలో. ఒక 30-40 మెయింటైన్ చేయండి చాలు. ఎందుకంటే సడన్గా ఎక్కడ పడితే అక్కడ గుంటలు అవి వస్తున్నాయి. గుంటలు అంటే అమ్మాయిలు కాదు, రోడ్డు మీద కన్నాలు. సో జాగ్రత్తగా నడపండి చూసుకొని. సో మన వినోద్ బాయ్ అయితే డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి అయితే బండి అయితే ఆపేశాడు. మనీ పల్లెటూరులో ఎలా ఉందిరా? చా సూపర్, పల్లెటూరులోనే ఉంటుంది రా అసలేంది. అమ్మా ఎలాగున్నాను, అందంగా ఉన్నానా మనీ? అబ్బో బాబోయ్ గాయస్ ఎండ వీడియో అవునందా? ఎండ అయితే చాలా గట్టిగా ఉంది, బుర్ర అయితే మెంటలు వస్తుంది అసలు. చెమటలు పట్టి. సో ఎండ మాత్రం మామూలుగా లేదనమాట. ఇక్కడ బండి ఆపం కానీ, కాకపోతే కొద్దిగా చెట్లు ఉన్నాయి కాబట్టి బతికాం. ఎందుకు తినండి తాగడానికి ఖాళీగా ఉన్నాం కదా. ఇప్పుడే డ్రింకులు గట్ట తాగిలే తర్వాత మళ్ళీ. ఇవ్వండి గాయస్ ముండాలంట. ముండలు కాదా ముండాల ముండల్లా ఉంది. అలాగ ఉంది నీకు చదువు అలాగ ఉంది. ఒకటి సరిపోతే 2 మెక్కేద్దామా? వండు నా ఒకటే చెప్పద్దు. అదే అయితే మెక్కు. ప్రస్తుతానికి సిన్సియర్గా గొడవ పట్టుకొస్తాను గాయస్. ఎండ మాత్రం దేనికోదానికి ఇక 7 గంటలు వేస్తుంది, దేనికోదానికి పొనిపోతుంది. సింపుల్ గా అలా గంటలు లెగిస్తుంది కదా. కూర్చో. ఎలా డేటా ట్రాన్స్ఫర్ అయినంత వరకు కాసేపు రెస్ట్ అయితే తీసుకుంటున్నాం. ఇంకా ఇక్కడ నుండి 9 కిలోమీటర్స్ అయితే ఉంది గాయస్. లాస్ట్ టైం ఎండం అయితే అయిపోయింది, ఇక మళ్ళీ మొదలెట్టమే. నా తాగుబోతు MT-15 ఇప్పుడే 3 పాయింట్లు చూపించింది, మళ్ళీ 1 పాయింట్కి అయితే వచ్చింది. గాలి 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 గాలి. ఒరే ఎలాంటిది ఎక్కడ నుంచి పట్టుకొచ్చారా? అరే ఏముందిరా వినోద్, ఏముంది? ఏం మాత్రం తగ్గనంటుంది. దీనికి 10కి 9 పాయింట్ మొత్తం చాలా బాగుంది. ఆ హెల్మెట్ ఒక్కటికి కరెక్ట్గా ఉండుంటే వేరేలాగా ఉండి గైస్. అది ఒక్కదాని వల్ల నా 3 మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఇలా గతుకుల దగ్గర వస్తున్నప్పుడు మాత్రం హెల్మెట్ కళ్ళు మూసేస్తే ఏం కనబడట్లేదు.
ఎలాగుంది అని రైడ్ అని చెప్పి కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఇంకా ఇలాంటి రైడ్స్ ఎన్ని కావాలంటే వాట్ బ్రో ఏదో ఫంక్షన్ అయితే అవుతుంది. వాట్ వ్యూస్ బ్రో, ఇలాంటి వ్యూస్ మీరు ఎక్కడ దొరకవు గైస్. చాలా బాగున్నాయి గైస్, చాలా బాగున్నాయి. ఇలాంటి వ్యూస్ మనకి అదర్ కంట్రీస్ వెళ్తే కానీ దొరకనుకుంటున్నాయి వ్యూస్. ఇలాగ ఉండేను కూడా అసలు అయితే అనుకోలే. ఏటి ఇక్కడ బండి మీద వెళ్తుందా? సో ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్ళాలంట. సో ఇదే షాప్ లాస్టా? షాప్ ఇదే లాస్టా? ఇదే లాస్ట్ షాపా? షాపు పైన ఉంటాయా? వాటర్ ఏం తీసుకున్నావా? ఉంది వాటర్ తీసుకున్నావా? సో గైస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే లాస్ట్ స్టాప్ అనమాట పైకి వెళ్ళడానికి. సో ఎక్కడైనా ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకోండి. సో అన్న అయితే చెప్తాడు మీకు ఎక్కడ ఏదో దొరుకుతాయా. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ 3 km అండి. కాకపోతే ఇక్కడ నుంచి తార్ రోడ్ నుంచి ఇక్కడ నుంచి మట్టి రోడ్ వస్తుంది. ఒక 2 కిలోమీటర్ల వరకు వెహికల్ వెళ్తుంది. ఒక 1 కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వెళ్ళాలి పైకి. ఇంకెక్కడ ఈ షాపులు ఏం దొరకదు. మీకు ఇక్కడ ఏం కావాలంటే ఇక్కడ స్నాక్స్ కానీ, వాటర్ బాటిల్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఇంకా ఏమైనా కావాలంటే ఇక్కడ ఇదే షాపులు దొరుకుతాయి. సో అది గైస్ ఇదే లాస్ట్ షాప్. ఇక్కడ నుంచి షాపులు అయితే ఏముండవు, మనకి ఎక్కడ కూడా ఏం దొరకవు. సో మనం ఎక్కడైతే లాస్ట్ ఎక్కడైతే తీసుకోవాలి ఏం కావాలన్నా సరే, కూల్ డ్రింక్స్ మొత్తం తినడానికి ఫుడ్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో మనం ఇంకా కావాలన్నప్పుడు ఇక్కడ తీసుకుని అయితే వెళ్ళిపోవాలి. సో పైకి వెళ్ళిన తర్వాత అయితే ఏం దొరకవు, అప్పుడైతే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో అన్న అయితే మనకి చెప్పాడు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాడు. పైకి వెళ్ళాక 1 km ట్రెక్కింగ్ అయితే చెయ్యాలి. సో అక్కడ దాకా అయితే మనం బండి వేసుకుని అయితే వెళ్ళిపోవచ్చు. సో అది గ్యాస్ ఓకేనా, థ్యాంక్ యూ. పబ్లిష్ కదా. Welcome to the real world. మీకు ఇచ్చాను కదా, ఇచ్చే ఎందుకు ఎందుకు ఇదైతే పైకి వెళ్ళడానికి పర్మిషన్ అంట. ఎంత ఉందో అంత అంట, వాళ్ళకి ఏమి డిమాండింగ్ ఏం లేదు. సో చెక్ పోస్ట్ లాంటిది పెట్టి ఎంత ఉంటే అంత కలెక్ట్ చేసుకుంటున్నారు. 10 ఇస్తే 10, 20 ఇస్తే 20. సో ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ అనుకుంటా. ఓ హెల్మెట్ కేసు. ఇది కిందకు వచ్చినప్పుడు ఇంకా దారుణంగా తయారైపోతుంది. ముందు ఏమనలేకపోతున్నాను రా, సరిగ్గా నడపలేకపోతున్నాను. దీనివల్ల జారిపోతుంది, ముందు ఏటు ఉన్నది కనబడట్లేదు.
గాయస్ చాలా టఫ్గా ఉంది. అంటే రైడ్ గురించి కాదు, రోడ్ గురించి కాదు. నా హెల్మెట్ నేను ఏరా రే. వాడైతే అక్కడ పడ్డాడు. ఇలా వచ్చిరా. హాయ్ హాయ్. డైరెక్టర్ స్మూత్గా ఉంది కదా, ఇక్కడ నుంచి ఎక్కిస్తే ఎక్కేసినట్టే కదా. మెల్లిగా లేవా సైడ్లో లేదు పదా. దిగిపోండి. అక్కడ చూడు అలా వెళ్ళి ఫిజికల్ డ్యామేజ్ లాగే చూసుకోరా. ఏం ఆఫ్ రోడర్ నాయన. మళ్ళీ పడ్డది కానీ సింహాచలం వెళ్ళాం, పడ్డాడు. ఇక్కడ మళ్ళీ పడ్డం ఇదే నాకు గీత పడిందా. సో ఇక్కడ చిన్న స్క్రాచ్ పడింది. ఇది ఎక్కడ ఏ రాడ్కి రాడ్ చెప్పున కానీ ఉందా? ఉందండి ముందు ఉన్నాను. ఒరే జారిపోతుంది. చాబీ జోబీ యా. ఓకే లెట్స్ గో. సో మేమే కాదు, చాలామంది ఆల్రెడీ ఎక్కిచ్చేస్తున్నారు బండి మీద దాకా. పెట్రోల్ మళ్ళీ 3 పాయింట్లకు వచ్చింది రా. బండికి ఎనర్జీ వచ్చింది, పెట్రోల్ 3 పాయింట్లకు వచ్చింది. పార్కింగ్ చేద్దాం. ఫైనల్లీ సరయూ వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయాం. బట్ మా అవతారం వచ్చేసి ఇలా తయారైంది కంప్లీట్గా. కింద చెమటలు పట్టేసి దోలు తీరిపోయింది. మీరు ఏమనుకోండి కానీ. సో ఈయన చూడండి, ఈడ ఎలా తయారయ్యాడు.